మూడో రోజు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. గోవింద నామస్మరణతో తిరుమల మారుమోగుతోంది. ఈజిప్ట్ టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిచ్చింది టీటీడీ. మరోవైపు రేపటి నుంచి టోకెన్లు లేకుండా నేరుగా భక్తులకు సర్వదర్శనం కల్పించనుంది. ఇక నిన్న 70,256 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ద్వాదశి రోజు శ్రీవారి హుండీ ఆదాయం దాదాపు 5 కోట్లని అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, సుమా, తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు నూతన సంవత్సరం అంటే జనవరి 1 కావడంతో భక్తులందరూ కూడా తిరుమలలో సందడి చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో తిరుమలకి మెట్ల దారిలో నడిచి వెళ్లే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ 10 రోజుల పాటు ముక్కోటి ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ రోజు మూడో రోజు కావడంతో కూడా భక్తులు ఈజిప్ట్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. రేపటి రోజు నుంచి కూడా జనవరి 8 వరకు ఎటువంటి టోకన్లు లేకుండా స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీ అనేది గత 3 రోజులు 4 రోజులుగా కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఎవరైతే ఈజిప్ట్ టోకన్లు పొందారో అటువంటి భక్తులు మాత్రమే స్వామివారిని దర్శనానికి అనుమతిస్తున్నప్పటికీ భక్తుల రద్దీ కూడా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి టోకన్లు లేకుండానే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అయితే ఇటు టీటీడీ కూడా ఈ టోకన్లు లేకుండా వచ్చే భక్తులకు ఏర్పాట్లు అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా టోకన్ లేకుండా వచ్చినప్పటికీ వాళ్ళు క్యూ లైన్లో వేచి ఉండే సమయంలో అన్నప్రసాదాలు కావచ్చు, వాళ్ళకి మంచినీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కొరతలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. రేపటి నుంచి అంటే క్యూ లైన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 3 రోజులు ఎక్కడ క్యూ లైన్లు లేకుండా వచ్చిన భక్తులు వచ్చినట్లుగా స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం చూసాము. అయితే రేపటి నుంచి కాస్త క్యూ లైన్లు అయితే బయటికి కనిపించే అవకాశం ఉంది. దీంతో టీటీడీ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని చెప్పుకోవచ్చు. భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అంటే ఇటు అలిపిరి మెట్ల మార్గం నుంచి కూడా శ్రీవారి ఆలయం వరకు భక్తులు సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు తోడు ఈరోజు నూతన సంవత్సరాది కూడా కావడంతో భారీ ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికైతే రావడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్.